సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'కుబేరా' ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్. 'కుబేరా' రైట్ టైమ్‌లో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశకి కొంతవరకు తృప్తినిచ్చే సినిమా వచ్చిందనే చెప్పాలి థియేటర్స్‌కి. అందుకనే రిసీవ్ చేసుకుంటున్నారు. సాలిడ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. 'కుబేరా' మూవీకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వండర్‌ఫుల్‌గా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి ఫస్ట్ రోజున. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మూడో తెలుగు రాష్ట్రం అయిన, తెలుగు సినిమాకి సంబంధించి మూడో తెలుగు రాష్ట్రం అయిన అమెరికాలో కూడా 'కుబేరా' సంచలనాత్మక ఓపెనింగ్ కలెక్షన్స్‌నే తీసుకుంది. 'శేఖర్ కమ్ముల' సినిమా అంటే యూఎస్‌లో ఉన్న తెలుగు ఆడియన్స్‌కి విపరీతమైన ఇష్టం. సో నీట్‌గా రిసీవ్ చేసుకున్నారు. గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ప్రీమియర్స్‌తోనే సినిమా $500కు పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఫస్ట్ డే కూడా ఎక్కడికక్కడ యూఎస్ఏ అంతా కూడా మంచి కలెక్షన్స్ పడ్డాయి. అంటే పాజిటివ్ రిపోర్ట్స్, ఎక్కడెక్కడ పాజిటివ్ రివ్యూస్. ఆగుతారా ఇంకా యూఎస్‌లో ఉన్న ఆడియన్స్ సినిమాని చూడకుండా? వాళ్ళు కూడా చాలా వారాలుగా ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఓ మంచి సినిమా వచ్చింది అని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రెండో రోజున వచ్చే కలెక్షన్లతోనే సినిమా $1 మిలియన్ పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అక్కడ ట్రెండింగ్ చూస్తుంటే నార్త్ అమెరికా వరకే సినిమా $2 మిలియన్ పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కింగ్ నాగార్జున కెరియర్ లో ఫస్ట్ టైం $2 మిలియన్ పైన కలెక్షన్స్ యూఎస్ఏలో 'కుబేరా' మూవీతో పడనున్నాయి. అంత హెల్దీగా ఉంది, అంత స్ట్రాంగ్ గా ఉంది అక్కడ ట్రెండింగ్. ధనుష్ కూడా యూఎస్ఏలో ఫస్ట్ టైం $2 మిలియన్ కలెక్షన్స్ చూడబోతున్నాడు. అంటే కెరియర్ బెస్ట్ నెంబర్స్ పడుతున్నాయి కింగ్ నాగార్జునకి, ధనుష్కి. శేఖర్ కమ్లా గారు కూడా సంచలనం చేస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ ని చక్కగా ఎంటర్టైన్ చేశారు. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రాఫిట్స్ తీసుకోబోయే అవకాశం కనపడతా ఉంది. సినిమాలో కంటెంట్ డిఫరెంట్ గా ఉంది. దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు చూడండి తెలుగు ప్రేక్షకులు. ఇక్కడ చాలా మందికి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే, కామెడీ ఉంటేనే, ఐటమ్ సాంగ్స్ ఉంటేనే సినిమాలు సేల్ అవుతాయి, కలెక్షన్స్ భారీగా వస్తాయి. ఇలాంటి విషయాలకి శేఖర్ కమ్లా గారు ఈ సినిమాతో స్ట్రాంగ్ గా చెక్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పాలి. మంచి కంటెంట్ చెప్పండి, కూర్చోబెట్టి గ్రిప్పింగ్ గా కథ చెప్పండి, సహజంగా కథ చెప్పండి. ఎలాంటి కథనైనా రిసీవ్ చేసుకుంటారు, ఆదరిస్తారు ప్రేక్షకులు అని 'కుబేరా' మూవీకి కనిపిస్తున్న రెస్పాన్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కొత్త గ్రామర్, తెలుగు సినిమాకి కొత్త గ్రామరే, శేఖర్ కమ్లాకి కొత్త గ్రామరే. అనవసరమైన బిల్డప్స్ ఏమీ లేకుండా ప్యూర్ గా కథని చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ కథతో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఫస్ట్ హాఫ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు, ఆ స్పందన ఏంటంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తున్నప్పుడు కాదు, ఆ రెస్పాన్స్ వింటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇది కదా ఒక మంచి కంటెంట్ చేసే మ్యాజిక్. అది జరుగుతుంది, అది చేశారు శేఖర్ కమ్లా గారు సినిమా ఫస్ట్ హాఫ్ తో అని నాకైతే చాలా సంతృప్తిగా అనిపించింది. చెప్పాలి, బలమైన కథలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలి. ఎందుకు రారు, ఎందుకు చూడరు ఆడియన్స్? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్. అది ఎలా అయినా ఇవ్వండి, తీసుకుంటారు. ప్రాపర్ గా కథ చెప్పడం మానేసి ఆడియన్స్ మీద నిందలేయటం, వాళ్ళకి ఇలాంటివి ఇష్టం లేదు అని బ్లేమ్ చేసే ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ చేతకంతనాన్ని ఆడియన్స్ మీద రుద్దేస్తున్నారు ఇన్నాళ్ళు. బట్ ఇకపైన అలాంటివి నడవవు, మంచి కథలు కావాలి అని 'కుబేరా' మరొక్కసారి చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి, రొటీన్ ఫిల్మ్ మేకర్స్ కి అని చెప్పొచ్చు. సో ఒక రకమైన మోసాధోరణి నుంచి బయటికి రావాలి, కొత్త ప్రయోగాలు చేయాలి, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి. అప్పుడు థియేటర్స్ ని నెలల నెలల పాటు ఖాళీగా ఉంచుకునే దౌర్భాగ్యం పట్టదు. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు కమర్షియల్ లెక్కల వెనకాల, ఫార్ములాల వెనకాల పడుతూ, లేకపోతే ఒక హిట్ అయిన సినిమాని ప్యారడీ చేయడం కోసం కంటెంట్ తయారు చేస్తూ, కథలు తయారు చేస్తూ, వాటి వెనకాల పడుతూ వాళ్ళ స్టాండర్డ్స్ ని తగ్గించేసుకుంటూ మంచి కథలు తీసుకురావట్లేదు, మంచి కథలతో సినిమాలు తీసుకురావట్లేదు. అందుకనే థియేటర్స్ కి దౌర్భాగ్యం. మంచి కథలు, మంచి సినిమాలు రాకపోవడం మూలంగానే థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదు. ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, మంచి సినిమా వస్తే చూద్దామని. ఇన్నాళ్ళకి వచ్చింది, అందుకనే మంచి ప్రేమ చూపిస్తున్నారు. సినిమాకి రిలీజ్ కు ముందు బజ్ లేదు. హైదరాబాద్ లో తప్పించి ఎక్కడో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో, రిసీవ్ చేసుకుంటారో లేదో ఈ టెన్షన్ నడిచింది. మార్నింగ్ షోస్ పడ్డాయి, యావరేజ్ గానే ఉంది ఆక్యుపెన్సీస్ 2 తెలుగు స్టేట్స్ లో, హైదరాబాద్ లో తప్పించి మిగతా ఏరియాల్లో. కానీ టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా బాగుంది అన్న టాక్ స్ప్రెడ్ అయింది. ఈవినింగ్ షోస్కి వచ్చేప్పటికి అదిరిపోయాయంతే ఎక్కడో అక్కడ ఆక్యుపెన్సీస్. సెకండ్ షోస్ అయితే బ్లాస్టింగ్ అంతే. 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఆ హౌస్ఫుల్ బోర్డ్స్ థియేటర్స్ ముందులు చూసి ఎన్ని రోజులు అవుతుందో థియేటర్స్ ఓనర్స్ కి ఆనందమే తక్కువ, ఆనంద బాష్పాలే తక్కువ. అలాంటి పరిస్థితి కనిపించింది సెకండ్ షోకి వచ్చేప్పటికి. గుడ్ కంటెంట్ స్పీక్స్ లైక్ దిస్ ఓన్లీ. వీకెండ్ అంతా కూడా సూపర్బ్ గా 'కుబేరా' 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ రాబట్టే పనిలో ఉంది. తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమాని చూడటానికి ఊబిళ్ళు ఊరుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆ విషయాన్ని చెప్తున్నాయి. ఖచ్చితంగా మంచి నెంబర్స్ పడతాయి. ఫస్ట్ రోజుతో పోలిస్తే రెండో రోజున కొన్ని ఏరియాల్లో పెద్దగానే నెంబర్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా నైజాంలో చూసుకుంటే ఫస్ట్ రోజున 2.5 కోట్లకు పైన షేర్ పెట్టింది. సూపర్ ఇది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 5 కోట్లు దాటేసింది. అన్ని ఏరియాల్లోనూ ఇంట్రెస్టింగ్ గా నెంబర్స్ పడ్డాయి. అంటే కింగ్ నాగార్జున ఉన్నారు, శేఖర్ కమ్లా గారికి కూడా బ్రాండ్ ఉంది, అది కూడా కలిసి వచ్చింది. అందుకనే మంచి నెంబర్స్ పడ్డాయి అక్కడికక్కడ. నాగార్జున గారి కెరియర్ లో కూడా బెస్ట్ నెంబర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించి ఇవి. తర్వాత తమిళ్లో కూడా మంచి ఓపెనింగ్ తీసుకుంది సినిమా. తమిళనాడు వరకు దాదాపు 5 కోట్ల గ్రాస్ ని రిపోర్ట్ చేసింది ఫస్ట్ రోజున 'కుబేరా' మూవీ. అక్కడ టాక్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీకెండ్ లో
మంచిగా ఈ సినిమాని అక్కడ ఉన్న ప్రేక్షకులు రిసీవ్ చేసుకుని ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజున ఓవర్సీస్ లోను, తమిళనాడులోను, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాల్లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే నియర్లీ 30 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే 15 కోట్లు దాటింది. ఇంట్రెస్టింగ్ నెంబర్ ఇది. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. బ్లాక్ బాస్టర్ నెంబర్స్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాకి ఫస్ట్ రోజున ఎక్కడికక్కడ రిపోర్ట్ అయినవి. సినిమాకి వరల్డ్ వైడ్ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా ఈ సినిమా బిజినెస్ నెంబర్ 65 కోట్లు. అంటే ఫుల్ రన్ లో 65 కోట్ల షేర్ రావాలి సినిమాకి హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపు 130 కోట్లకు పైన గ్రాస్ రావాలి. టాక్ బాగుంది, పాజిటివ్ గా ట్రెండ్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా ఆ నెంబర్ ని రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. మొత్తంగా అయితే సూపర్ స్టార్ట్. ఇది ఎన్ని రోజుల పాటు స్ట్రాంగ్ గా కొనసాగుద్ది. ఖచ్చితంగా 1 వీక్ పాటు అయితే ఎటువంటి డీవియేషన్ లేకుండా 2 తెలుగు స్టేట్స్ లోను, USA లోను మంచి బాక్స్ ఆఫీస్ రన్ చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనే దానికి సినిమాలో కొన్ని నెగిటివ్ విషయాలు ఉన్నాయి. అవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది మనకి ఓ వీక్ డేస్ లో సినిమాకి వచ్చే కలెక్షన్స్ బట్టి అర్థం అవుతుంది. వాటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. క్లియర్ గా చెప్దాం ఏ విషయాలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపించాయి. చూపించకపోతే ఆనందం. కొన్ని విషయాల్ని కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు పట్టించుకోకుండా సినిమాని రిసీవ్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి ఉందా లేదా అనేది మనం వీక్ డేస్ లో సినిమాకి కనిపించే రెస్పాన్స్ బట్టి ఓ అంచనాకు రావచ్చు. మాట్లాడుకుందాం ఆ విషయాల్ని రాబోయే రోజుల్లో. తర్వాత కుబేరా మూవీతో పాటు ఇంకొక సినిమా రిలీజ్ అయింది, 8 వసంతాలు. ఈ సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ఓవర్సీస్ లో వేయటమే కాదు, లోకల్ గా కూడా వేశారు, హైదరాబాద్ లో కూడా వేశారు. హైదరాబాద్ లో ఒక 2 షోలకి మాత్రమే హౌస్ఫుల్స్ కనిపించాయి. అవే ఆ సినిమాకి బెస్ట్ ఆక్యుపెన్సీస్ అని చెప్పొచ్చు. రిలీజ్ రోజు అంటే జూన్ 20న సినిమాకి ఎక్కడో కూడా మంచి ఆక్యుపెన్సీస్ కనిపించలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఫస్ట్ రోజే సినిమాని రిసీవ్ చేసుకునే మూడ్ లో తెలుగు ప్రేక్షకులు లేరు. మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కుబేరాని ఎంకరేజ్ చేశారు కానీ 8 వసంతాలు మూవీని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అర్హత సాధించలేకపోయారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అర్హత లేదేమో అని తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా జోలికి వెళ్ళట్లేదు అని కొన్ని చోట్ల కామెంట్స్ నడుస్తున్నాయి. దానికి కారణం ఎవరో, అలాంటి కామెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకి ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చారో ఆ కామెంట్స్ చేసిన ఆయన అర్థం చేసుకోవాలి. నిజంగా దారుణమైన రెస్పాన్స్. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమాకి థియేటర్స్ లో ఇలాంటి పరిస్థితి అనేది బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అసలు ఆక్యుపెన్సీస్ లేవు. ఫస్ట్ రోజునే సరిగ్గా ఆక్యుపెన్సీస్ లేకపోవడం ఏంటి? ఎర్లీగా ప్రీమియర్స్ వేశారు, అక్కడి నుంచే టాక్ స్ప్రెడ్ అయింది. ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో మంచిగానే బజ్ క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. మంచి మంచి కామెంట్లు పెట్టారు. ఇలాంటి సినిమా రాలేదు, అంత బాగుంది, ఎంత బాగుంది అని కామెంట్లు పెట్టారు, బూస్ట్ చేశారు, పుష్ చేశారు పాజిటివ్ టాక్ ని. కాకపోతే అది అవసరమైనంత ఇంపాక్ట్ఫుల్ గా పబ్లిక్ లోకి వెళ్ళలేదు, ఆగిపోయింది. సో ఫస్ట్ రోజునే ఈ సినిమా గురించి మాట్లాడుకున్న పరిస్థితి కనిపించలేదు. అట్రాక్టివ్ గా, ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో అది చాలా పెద్ద దెబ్బ. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుందనో బాగోలేదనో మాట్లాడుకోవాలి ఇంట్రెస్టింగ్ గా. అప్పుడు కొంత మైలేజ్ ఉంటుంది థియేటర్స్ లో సినిమా రన్ అవడానికి. అలాంటిది ఏమీ లేకుండా పోయింది. మాట్లాడుకోవడం మానేశారు. అందరూ కంప్లీట్ గా కుబేరా మీదే ఫోకస్ పెట్టారు. అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం, కలెక్షన్స్ తెచ్చుకోవడం అనేది అసాధ్యమైన విషయం అనే చెప్పాలి. ఏదైనా మిరాకిల్ జరగాలి రాబోయే 2-3 రోజుల్లో, లేకపోతే వాష్అవుట్ అయిపోద్ది. సినిమాతో కంప్లీట్ థియేట్రికల్ బిజినెస్ అంతా కూడా లాసే. ఎలాంటి పరిస్థితి అంటే కొన్ని చోట్ల పోస్టర్ ఖర్చులు కూడా రావు. అంత దారుణంగా ఉన్న ఆక్యుపెన్సీస్. అలా ఉండకూడదు. ఏదైనా మిరాకిల్ జరిగి ఒక మంచి టాక్, ఒక మంచి వర్డ్ సినిమాకి సంబంధించి పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతే బాగుంటుంది. సినిమాకి ఎక్కడో కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ అవ్వలేదు. ఇంత షేర్ వచ్చింది, ఇంత గ్రాస్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి లేదు. సినిమా కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడటానికి ఎవరు ఇష్టపడటం లేదు. అది పరిస్థితి. చూద్దాం వీకెండ్ వరకు అసలు సినిమా ఎలా పర్ఫామ్ చేసిందో, ఎంత రేంజ్ లో కలెక్షన్స్ తెచ్చుకుందో అర్థం అవుద్ది. దాని గురించి తర్వాత రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.